హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను క్యారెట్ పెసరపప్పుతో రైస్ ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తున్నా. 2 స్పూన్స్ రైస్కి అంటే నేను 2 స్పూన్స్ రైస్ తీసుకుంటున్నా. 2 స్పూన్స్ రైస్తోని మనకు పిల్లలకి 2 టైమ్స్ పెట్టవచ్చు, సరిపోతుంది. 2 స్పూన్స్ రైస్కి 2.5 స్పూన్స్ పెసరపప్పు తీసుకుంటున్నా. అంటే కొంచెం పప్పు ఎక్కువ ఉన్నా పర్లేదు, మంచిగా టేస్ట్ అవుతుంది పెసరపప్పుతోని. పిల్లలకు అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా చేస్తుంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. కాబట్టి ఇలా ట్రై చేయాలి. వారంలో 3 సార్లు అలా, వీక్లీ 3 టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా 2 పెసరపప్పు రైస్ నీట్గా కడుక్కోవాలి. మంచిగా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ కడుక్కోవాలండి. ఈ విధంగా నేను చూస్తున్నా కదా, ఈ విధంగా 2-3 టైమ్స్ కడుక్కున్న తర్వాత అంటే ఈ పప్పును ఒక 1-2 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల తొందర ఉడుకుతుంది, మంచిగా డైజెస్ట్ అవుతుంది పిల్లలకు కూడా. ఎప్పుడైనా సరే పిల్లలకి కొంచెం 2-3 అవర్స్ అయినా నానబెట్టాలండి. పిల్లల కోసం చేసినప్పుడు అవి 2 అవర్స్ అలా నానబెట్టిన నేను మళ్ళీ కుక్కర్లో నేను ఒక హాఫ్ క్యారెట్ తీసుకుంటున్నా. నీట్గా కడుక్కొని కట్ చేసుకొని ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో మనం నానబెట్టుకున్న పెసరపప్పు రైస్ ఉంది కదా, దాన్ని వేసేసుకోవాలండి. నీట్గా నానిపోతుంది, అంటే అది 2 అవర్స్లో మంచిగా నానుతుంది. పెసరపప్పుకి ఎక్కువ టైం పట్టదండి, అంటే తొందరనే నానిపోతుంది కాబట్టి 2 అవర్స్ సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పు రైస్ని క్యారెట్లు వేసి పెట్టుకోవాలి కుక్కర్లో. నేను ఇందులో కొంచెం జీరా వేసుకున్నాండి. జీలకర్ర ఉంటుంది కదా, అది కొద్దిగా వేసుకున్నాం. మన ఇష్టం, ఆప్షనల్. చాలా మంచిది పిల్లలకి. కుక్కర్లో పెట్టుకొని ఇలా 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచిన. సిమ్లో పెట్టుకోవాలి, హైలో అస్సలు పెట్టొద్దు. సిమ్లో పెట్టి 4 విజిల్స్ వరకు ఉంచుకోవాలి. రైస్ పప్పు మంచిగా ఉడికిపోతుంది, కానీ క్యారెట్ ఉడికిపోతుంది కానీ మొత్తం మెత్తగా అవ్వదు. కాబట్టి మనం ఇలా పప్పు గుత్తి ఉంటుంది కదండి, దాంతో ఇలా మెత్తగా చేసుకోవాలి. చాలా సాఫ్ట్ అవుతుంది ఇది. క్యారెట్ కోసమే మనం ఇలా పప్పు గుత్తితో ఇలా మెత్తగా చేసుకోవాల్సి వస్తుంది. పప్పు రైస్ అయితే మెత్తగా ఉడికిపోతుంది 4 విజిల్స్కి. ఇలా ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ గీ వేస్తున్నానండి. నెయ్యి వేయడం వల్ల పిల్లలకి మంచిగా డైజెస్ట్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 7 మంత్స్ నుంచి హ్యాపీగా పెట్టుకోవచ్చు గీ. నేనైతే 6th మంత్ ఎండింగ్ నుంచే పెట్టుకున్నాను. థ్యాంక్ యూ.